హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పొద్దున్నే రెడీ అయ్యి పిఎం విశ్వకర్మ ఉంది కదా, టైలరింగ్కి అయితే అప్లై చేసుకున్నా. నేను అక్కడికి వెళ్తున్నాను. నేను అప్లై చేసుకొని 2 months అయిందండి. నాకైతే రాత్రి ఫోన్ చేసిండ్రు, పొద్దున్నే 9కి అంతా వచ్చేయండి, సాయంత్రం 5 వరకు ఉండాలని. నేనైతే పొద్దున్నే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నా. ఇదైతే వైవి స్ట్రీట్ నుంచే పోవాలండి. అది ఎక్కడ పెట్టారంటే కడపలో. అయితే ఇది వార్తా ఆఫీసులో అయితే మనకు టైలరింగ్ అనేది జరుగుతుంది. కోచింగ్ మొత్తము అక్కడ 9 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడే ఉండాలి. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు చేసి. మనమైతే డైలీ పోవాలండి. పొద్దున్న 9కి పోయి ఫింగర్ వేయాలి, సాయంత్రం 5 వరకు ఉండి ఫింగర్ వేసేసి మనం ఇంటికి వచ్చేయాలి. రోజు ఇలానే మనము ఒక 7 days అయితే పోవాలి. నేనైతే ఈరోజు ఫస్ట్ రోజే. నేను మొత్తం పూర్తి వివరాలన్నీ మీకు చెప్తాను. ఈరోజు ఫస్ట్ రోజు ఏం జరిగిందో, ఎలా చేశారో ప్రాసెస్ చెప్తాను. నేనైతే ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ ఉన్నారు. అందరూ ఆధార్ కార్డులన్నీ మేడం దగ్గర ఇచ్చేస్తుండరు. అక్కడ ఉండే వాళ్ళందరూ మేడంకి ఇచ్చేసి ఒకదాని వెనకాల ఒకటి పెట్టేసుకొని ఎవరి పేరు వస్తే వాళ్ళని పిలిచి మీరు ఆన్లైన్లో పేరు వచ్చిందా లేదా అని చెక్ చేసి తర్వాత ఫింగర్ అయితే వేయించుకున్నారు. అడిగితే కింద పైకి పోంటారు. ఇంకొక పైకి వచ్చినాక ఎక్కడ పోవాలంటే ఫస్ట్ రోజు అంటే కిందికి పోండి అంటారు. కిందికి పోతే ఫింగర్ పడ్డంలో పైకి పోండి అంటారు. ఇట్లా తిప్పుతా టైంపాస్ చేసిండ్రు 11 వరకు. ఆడికి ఈడికి తిరిగి నీళ్ళు తాగి ఎండకి తిరిగి పైకి కిందికి ఒక రూమ్లోకి అయితే పంపించిండ్రు. ఇలా మేము ఒక రూమ్లోకి వచ్చేసినాం. అందరం రూమ్లోకి వచ్చి మళ్ళీ పక్క రూమ్లోకి వెళ్ళండి అంటే ఇంకా పక్క రూమ్లో ఏ రూమ్లోకి పోవాలో చూసుకుంటూ వెళ్తున్నా. అన్ని రూమ్లలో అయితే ఫుల్గా ఉన్నారు లేడీస్ అందరూ. పులివెందుల, బద్వేలు, మైత్కూరు, నందలూరు సైడ్ పల్లెలలో అందరూ వచ్చారండి. అయితే మనం తంబు వేసుకోవాలి పొద్దున్నే వస్తానే. ఇలా నా దగ్గర అయితే మిషను ఫోను నా దగ్గర పెట్టింది మేడము. నువ్వే వేయమ్మా ఫింగర్ నెంబర్ అయితే మనము ఆధార్ కార్డు 8 నెంబర్లు ఉంటాయి కదా, ఆ లాస్ట్ 8 నెంబర్లు టైప్ చేసి మనం ఫింగర్ పెడితే మన ఫింగర్ అయితే పడిపోతుంది. మనం ఆన్లైన్లో మనకు పేరు ఓకే అవుతుంది. మనం రోజు వచ్చి ఫింగర్ వేసి ఇక్కడ నేర్చుకుంటున్నాం, ట్రైనింగ్ తీసుకుంటున్నాం అన్నట్లు మనకు వచ్చేసి విశ్వకర్మ యాప్ అయితే డౌన్లోడ్ చేస్తున్నారు. అది డౌన్లోడ్ చేసుకొని మనకు ఏ మిషన్ కావాలంటే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఆ 2 ఆప్షన్లో ఒకటైతే వచ్చేసి వైట్ మిషన్ అని మేడం అంటుంది, కానీ క్లారిటీగా నాకు తెలీదు. మీరైతే మీకు ఆప్షన్ అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఆప్షన్ చూసుకొని సెలెక్షన్ చేసుకోండి. నాకైతే కింద 2 ఆప్షన్లు అయితే వైట్ మిషన్ అని నేను అనుకుంటున్నా, కానీ నాకు కన్ఫామ్గా తెలియదు అని చెప్తుంది. మేమైతే అందరము ఫస్ట్ అయితే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఓకే చేసుకున్నాం. మళ్ళీ తర్వాత దాని మీద ఇమేజ్ లేదు 2 ఆప్షన్లో. మనము ఫస్ట్దే చేసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నెంబరే క్లిక్ చేసుకున్నాము. ఆప్షన్ ఏనే ఓకే చేసుకొని సబ్మిట్ చేసేసుకున్నాము. విశ్వకర్మ యాప్లో మనం లాగిన్ అయ్యి మనది అన్ని ఓటీపీ వస్తుంది. ఓటీపీ అన్ని మేడం చేసేసి లాగిన్ చేసి మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ మేడం ఓకే చేస్తుంది. మేమైతే అందరము ఆప్షన్ ఏనే సెలెక్షన్ చేసుకున్నాం. తర్వాత మేడం మాట్లాడుతుంది. ఫుడ్ టైం అంటే ఫుడ్ కోసం అని వెళ్తున్నాం. 1:30 వరకు మేడం అయితే కూర్చొని అన్నీ చెప్పింది. ఇట్లా చేసుకోవాలి ఆన్లైన్లో మనము అని చెప్పి మేడం యాప్ డౌన్లోడ్ చేసి మొత్తం ఓకే చేసింది, ఫింగర్ వేయించుకునింది. ఇప్పుడైతే మేము ఫుడ్ కోసమని టోకెన్ కోసం అయితే అడిగింటే కింద ఇస్తారు అని చెప్పిండే కిందికి పోయినాం. మేము పోయేసరికి అందరు తింటూ ఉన్నారు. చికెను, రసము, సాంబారు, పప్పు, తాలింపు, వైట్ రైస్. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను వాళ్ళు తింటుంటే చూసి మళ్ళీ పైకి పోమంటే పైకి పోతున్నా. పైకి పోమని చెప్పి అంటుంటే ఇంకా వెనకాల వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అని నిలబడుకొని ఉన్నాయి స్టెప్స్ దగ్గర. ఇటు సైడ్ అయితే బాత్రూమ్స్ ఇవి. నేను ఇక్కడ టోకన్లు ఎక్కడ ఇస్తారు ఫుడ్ కోసం అని అడిగితే మేడం పైన ఉంటారు ఒక మేడం, ఆ మేడంని అడగండి అని అంటే వెళ్తున్నా. వీళ్ళందరూ కూర్చొని చిన్న పిల్లలను కూడా తెచ్చుకొని
వీళ్ళైతే ఇక్కడే ట్రైనింగ్ కోసమని వాళ్ళ వెనకాల వాళ్ళ అమ్మనో వాళ్ళ అత్తనో ఎవరో ఒకరు వచ్చి పిల్లలను ఆడిపించుకుంటా ఉంటే వాళ్ళైతే రూమ్లో కూర్చొని మేడం వాళ్ళు చెప్పేది విని చూసుకుంటూ ఉంటారు. పిల్లోళ్ళు అయితే ఆడుకోవడానికి ప్లేస్ కూడా చాలా బాగుంది. ప్లేస్ అయితే దండిగా ఉంది. పిల్లోళ్ళకు ఉయ్యాలు కూడా కట్టుకొని ఊపుకొని నిద్రపుచ్చుకుంటున్నారు చిన్న చిన్న పిల్లోళ్ళు. ఇలా అందరు కింద బయట చల్లగా గాలి వస్తుందని అందరు పైన రోడ్డు మీద కూర్చున్నారు. రోడ్డు అంటే రోడ్డు కాదు, రోడ్డు లాగానే మొత్తం చుట్టూ కాంపౌండ్ లాగా ఉంది. రౌండ్గా బిల్డింగ్ చుట్టూ ఇలా సిమెంట్ రోడ్ లాగా ఉంది. మొత్తము ప్లేస్ అయితే దండి ఉంది. ఇలా అందరూ క్యూలో టోకెన్ తీసుకొని పోయేసి ఫుడ్ పెట్టించుకోవడమే. అక్కడ ఉన్నారు కదా వాళ్ళు, కడపలో వాళ్ళే, మా రూము వాళ్ళే అండి. వాళ్ళు పిలుస్తున్నారు. టోకెన్ తెచ్చుకోలేదా, తీసుకొచ్చుకో తిను వచ్చి అని చెప్పింటే టోకెన్ తెచ్చుకుంటూ పోయి నాకు ఇవ్వలేదని చెప్పి నేను ఇటు పక్క అంతట్లా అని ఫస్ట్ రోజు కదా అంతా చూసుకొని పైకి పోతున్నా. టోకెన్ తీసుకుందాం పోయి మళ్ళీ మేడంని అడిగేసి టోకెన్ తెచ్చుకొని ఫుడ్ పెట్టించుకొని తిన్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ వచ్చేసి చికెన్, పప్పు, రసము, సాంబారు, వైట్ రైస్ పెట్టిండ్రు. చాలా బాగుంది. తినేసి ఇంకొచ్చేసి నేను ఇక్కడంతా తిరుగుతా ఎట్లెట్లప్పటి నుంచి మనం ఏ పక్కకు పోతే ఏముంది అని మొత్తం చుట్టూ మొత్తం తిరుగుతూ ఉన్నా. ఈ మిషన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం మేమైతే. ఏది ఆప్షన్ ఓకే చేసుకోవాలి, ఈడ ఇమేజ్ చూపించడంలో కదా సెకండ్ ఆప్షన్ కానీ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే నేనైతే మిషన్ చూపిస్తారు కదా ఇమేజ్ చూపించేదే ఓకే చేసుకుందాంలే అని చెప్పి మేమందరము మళ్ళీ ఒకసారి యాప్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఆప్షనే ఓకే చేసుకున్నాం. సెకండ్ ఆప్షను తీసేసి ఫస్ట్ ఆప్షనే ఓకే చేసుకొని మళ్ళీ తర్వాత మొత్తం అందరిది ఓకే చేసినాను. వాళ్ళందరికీ తెలియదు కదా. నా పక్కన ఉండే వాళ్ళు కొంతమంది ఫోన్లు తీసుకొని మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ ఓటీపీ చూసి తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్కి అయితే ఓకే చేసేసుకున్నారు. అందరికి మేమే చేసినాంలేండి. అక్కడైతే ఆడ చాలామందికి ఎవరికి తెలియదు ఎట్లా చేసుకోవాలి అని మేడం అయితే మాకు చూపించింది. ఇట్లా చూపియండి వాళ్ళకు కూడా అని చెప్పి మేడం చెప్పింటే మేము అందరం ఒకరికొకరికి చూపించుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ ఓకే చేసేసుకున్నాం. కూర్చొని శనక్కాయలు ఒక్కాకు వేసుకునే వాళ్ళు ఒక్కాకులు, ఐస్ క్రీమ్ తినేవాళ్ళు ఐస్ క్రీములు, విత్తనాలు తినేవాళ్ళు విత్తనాలు తినుకుంటూ బయట అయితే చల్లగా గాలి వస్తుందని తినేసి కూర్చొని ఉన్నారు. మనకైతే ఏం నేర్పిరండి. ఫస్ట్ రోజు ఫింగర్ వేసుకొని అది యాప్ డౌన్లోడ్ చేసి సాయంత్రం వరకు కూర్చోబెట్టుకొని సాయంత్రం 5కి అయితే మమ్మల్ని పంపిస్తారు. మనం 5 వరకు ఎందుకు ఉండాలంటే మనకు ఇన్ని గంటలని ఉంటుంది. ఈ ట్రైనింగ్ అయిపోయే లోపల ఇన్ని గంటలు మనం అక్కడ ఉండి నేర్చుకున్నట్లు మనకు ఆన్లైన్లో చూపించాలి. ఫింగర్ వేస్తే ఇది పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు వీళ్ళు ఇక్కడే ఉండి నేర్చుకొని ఫింగర్ వేసి వెళ్ళారు అని చెప్పి మనకు ఆన్లైన్లో చూపిస్తుంది. మనం తొందరపడి 4కే ఫింగర్ వేసిపోతామంటే అది మనకే నష్టం. ఎందుకంటే మనకు అనేది అమౌంట్ రాకోకుండా ఉండడము, మనము మిషన్ ఇంటికి రాకోకుండా ఉండడము, మన పేరు రాకోకుండా ఉండడం అయితే జరుగుతుంది. అందుకని టైం టు టైం మనం పోయేసి ఫింగర్ వేసి ఆడ ఏ వర్క్ ఉన్నా లేకపోయినా చేసుకొని మనమైతే వచ్చేయాలి. వీళ్ళైతే లాస్ట్ రోజు ఈరోజు ఈరోజు చికెన్ పెట్టిండ్రు అని అడిగితే మేము ఈరోజు లాస్ట్ అందుకని చికెన్ పెట్టిండ్రు ఈరోజు అని చెప్పి అనింది. అంటే రోజు ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది కదా, రోజు చికెనేనా అంటే రోజు చికెనే అనింది. ఏమో చూద్దాం, నాకైతే తెలీదు. నేనైతే ఈరోజు కదా ఫస్ట్, రేపు పోతే తెలుస్తుంది. రేపు ఏమేమి ఫుడ్ పెడతారో మీకైతే చూపిస్తాను రేపు వీడియోలో కూడా. ఎట్లా జరిగింది, ఏం చెప్పారు సెకండ్ డే అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా. నేను మేడం వాళ్ళని ఏం మేడం మా వాళ్ళది కానీ పేర్లు రాకపోతే మా వాళ్ళది పేర్లు రాలేదు, మాతో పాటు అప్లై చేసుకున్నారు కదా వాళ్ళ పేర్లు అని అడిగితే ఆ మేడం ఉండేసి 5 సంవత్సరాల వరకు ఉంటుందమ్మా, వస్తూనే ఉంటారు గ్రూప్స్ అయితే, పేర్లు అయితే వస్తాయి ఖచ్చితంగా ఆన్లైన్ అయి ఉంటే అని చెప్పి అన్నారు. మీరేం భయపడని అవసరం లేదు అని చెప్పింది. మనమైతే టైం టు టైం వెళ్ళేసి ఫింగర్ వేసుకొని రావడమే. ఆడేం పెద్ద కటింగ్ వచ్చినా రాకపోయినా, టైలరింగ్ వచ్చినా రాకపోయినా మనమైతే మన పేరు వచ్చినప్పుడు పోయేసి 5 రోజులు పోయి ఫింగర్ వేసుకొని 5-6 రోజులు పోయేసి వస్తే సరిపోతుంది.
మనకు రోజుకు 500 అమౌంట్ పడుతుంది. ఆ రోజులకు 3000 అమౌంట్ అయితే మనకు అకౌంట్లో పడుతుంది. మనం మొత్తం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇలా సాయంత్రం అయితే మేము మళ్ళీ ఫింగర్ వేసేసి ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సెకండ్ డే ఏం జరిగిందో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.